సో ఇప్పుడు పిఎం డ్యూటీస్ విధులు అండి. సో వెరీ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఇంతకుముందు వచ్చింది క్వశ్చన్, చాలాసార్లు వచ్చింది, మళ్ళీ కూడా వస్తుంది. సో ఫస్ట్ మనం చూస్తే ఒకటి, సో ఇక్కడ మంత్రుల నియామకం విషయం లోపల పిఎస్ అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సలహా ఇస్తారు అన్నట్టు. అంటే ఏ వ్యక్తిని మంత్రిగా ఉంచాలి, రిమూవ్ చేయాలని చెప్పేసి ఫస్ట్ది. సెకండ్ది, సో ఈ మంత్రులకి శాఖల కేటాయింపు అని చెప్పేసి పిలుస్తాం. సో పోర్ట్ఫోలియో అని చెప్పేసి అర్థం వస్తుంది మనకి. సో శాఖల కేటాయింపు చేసేది ప్రధానమంత్రి. దాంతోపాటు మంత్రివర్గం యొక్క పునర్వ్యవస్థీకరణ మీకు చాలాసార్లు పేపర్లో వస్తుంది ఇటువంటిది. సో పిఎం దాన్ని చేస్తూ ఉంటాడు అన్నట్టు. అయిపోయింది. సో నెక్స్ట్ ఇప్పుడు మంత్రుల యొక్క నియామకం అయిపోయింది. ఎవరు పిఎం సలహా ఇస్తే రాష్ట్రపతి నియామకం చేస్తాడు. ఆ మంత్రులకు శాఖల కేటాయింపు కావచ్చు, శాఖల బదిలీ కావచ్చు మనకి. సో పోర్ట్ఫోలియో అలొకేషన్స్ బై ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ట్రాన్స్ఫర్స్ బై ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అయిపోయింది. ఇప్పుడు ఈ మంత్రులు మనం కూర్చోబెట్టాలి. సో సిట్టింగ్ మనం చేసుకోవాలి. దీన్ని మంత్రివర్గ సమావేశం అని చెప్పేసి పిలుస్తాం. సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క మీటింగ్ అని చెప్పేసి ఏర్పాటు చేసేది ఎవరు అంటే, సో ఏర్పాటు చేసేది ఇన్ఫ్యాక్ట్ ప్రధానమంత్రి. మనం ఆర్డర్లో వస్తున్నాం, నోట్స్ ఆర్డర్లో లేకపోవచ్చు, ఆర్డర్లో నేర్చుకోవాలి కంపల్సరీ. నెక్స్ట్ ఈ సమావేశం యొక్క ఎజెండా ఏదైతే ఉందో, ఎజెండా రూపొందించేది అంటే ఈ మీటింగ్ లోపల ఎటువంటి నిర్ణయాలు డిస్కస్ చేయాలి. సో ఎజెండా మనకి పిఎం నిర్ణయం చేస్తాడు. ఈ సమావేశానికి హెడ్ ఎవరంటే మళ్ళీ ఇన్ఫ్యాక్ట్ పిఎంఏ. సో పిఎం అధ్యక్షుడిగా ఉండే మీటింగ్ కండక్ట్ చేసుకుంటాం మనం. నెక్స్ట్ ఫోర్త్ తర్వాత, సో ప్రభుత్వ విధానాలని సో ప్రకటించేది ఎవరు అంటే ఇన్ఫ్యాక్ట్ ఎవరండి అంటే పిఎంఏ. సో వెరీ వెరీ ఫేమస్. కాబట్టి మనం పిఎంని సో ప్రభుత్వ అధినేతగా పిలుస్తాం. ఇన్ఫ్యాక్ట్ హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఎవరు మనకి ప్రైమ్ మినిస్టర్ అని చెప్పేసి పిలుస్తాం. వెరీ ఫేమస్ క్వశ్చన్ అండి. దేశాధినేత రాష్ట్రపతి అయితే ప్రభుత్వాధినేత మనకి పిఎం అవుతాడు. హెడ్ ఆఫ్ ది స్టేట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ప్రశ్న మనకి ఇంతకుముందు వచ్చింది, మళ్ళీ వస్తుంది. నెక్స్ట్ చూస్తే ఫిఫ్త్ది లీడర్ ఆఫ్ ది హౌస్ అండి. సో లీడర్ ఆఫ్ ది హౌస్ అంటే సభా నాయకుడు అని చెప్పేసి పిలుస్తాం. రాష్ట్రపతి కాదు, ప్రైమ్ మినిస్టర్ని. మరి ఏ సభ అని చెప్పేసి చూస్తే ఈ ప్రధానమంత్రి ఏ సభ నుంచి అయితే ఆ సభ నాయకుడిగా ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు పిఎం మన్మోహన్ సింగ్ రాజ్యసభ సభ్యుడు కాబట్టి రాజ్యసభ నాయకుడు మన్మోహన్ సింగ్, లోక్సభ నాయకుడు మన్మోహన్ సింగ్ ఒక మినిస్టర్కి ఇస్తారు అన్నట్టు. మనకు అప్పుడు ప్రణబ్ ముఖర్జీ అని చెప్పేసి ఉండే లోక్సభలో నాయకుడు. చెప్పేది జనరల్లీ ప్రధానమంత్రి లోక్సభ నాయకుడు జనరల్లీ. బట్ కొన్నిసార్లు ప్రధానమంత్రి రాజ్యసభ నుంచి వస్తే రాజ్యసభ నాయకుడు పిఎం ఉంటాడు. లోక్సభ నాయకుడు ఈ పిఎం అనే వ్యక్తి ఎవరు నియామకం చేస్తే ఆ వ్యక్తి ఉంటాడు. ఎగ్జాంపుల్ మనకి మన్మోహన్ సింగ్ రాజ్యసభ నాయకుడిగా ఉండి లోక్సభ నాయకుడిగా ప్రణబ్ ముఖర్జీని పెట్టాడు. బ్యూటిఫుల్ క్వశ్చన్ అండి మనకి. అంటే పిఎంకి ఏ సభలో సభ్యత్వం ఉంటే ఆ సభలో నాయకుడిగా ఉండిపోతాడు. నెక్స్ట్ చూస్తే ఇప్పుడు ఇక్కడ 78 ఆర్టికల్ బాగా గుర్తుపెట్టుకోవాలి. సో దీని ప్రకారం ఏంటి అంటే ఈ మంత్రివర్గానికి రాష్ట్రపతికి సమన్వయకర్తగా ఉంటాడు. సమన్వయకర్తగా ఎవరండి అంటే మన ప్రైమ్ మినిస్టర్. ఎలా చూద్దాం ఒకసారి. ఈయన రాష్ట్రపతి అండి. ఈయన రాష్ట్రపతి. మంచిగా వినండి. సో మీ సబ్జెక్ట్ బాగా వస్తుంది దీని ద్వారా, ఈ పటం ద్వారా, ఈ మ్యాప్ ద్వారా, ఈ పిచ్ గీతల ద్వారా వస్తుంది అన్నట్టు. ఇక్కడ చూస్తే ఇదేమో పెద్దది ఏంటిది, ఆ మీద హెడ్ ఉన్నాడు. ఆ హెడ్డే మన పిఎం. కింద వీళ్ళంతా టుంబ్రిస్, ఐ మీన్ మినిస్టర్స్ అందరూ ఉన్నారు. వీళ్ళంతా మినిస్టర్స్, డిఫెన్స్ మినిస్టర్ కావచ్చు, ఫైనాన్స్ కావచ్చు, డిఫరెంట్ మినిస్టర్స్ ఉన్నారు. సో ఇప్పుడు ఇది యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్గా పిలుస్తాం అన్నట్టు వీళ్ళందరినీ కలిపి. లేక క్యాబినెట్ అని చెప్పేసి చదువుకోండి, మీ ఇష్టం, ఎట్లా పర్లేదు. సో ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు 53వ ఆర్టికల్ ఏంటి అంటే సో ఎగ్జిక్యూటివ్ హెడ్ ఎవరు రాష్ట్రపతి. ఎగ్జిక్యూటివ్ పవర్స్ అనేవి ఓన్గా చేయవచ్చు లేదా సబార్డినేట్ ద్వారా చేయవచ్చు రాష్ట్రపతి. ఆ సబార్డినేట్సే 74 ప్రకారము వీళ్ళు ఉంటారు. నెక్స్ట్ ఏమంటున్నా, సో మంచిగా వినండి. 53వ ఆర్టికల్ అంటే సో
హెడ్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఆ ఎగ్జిక్యూటివ్ పవర్స్ అనేవి ఓన్గా చెలాయించవచ్చు, కానీ మన పార్లమెంటరీ డెమోక్రసీ కాబట్టి ఓన్గా చెలాయించలేడు. ఇది నామినల్ హెడ్ మాత్రమే, రియల్ హెడ్ వీళ్ళు కాబట్టి. సో సబార్డినేట్స్ ఉంటారు. ఎవరు వాళ్ళు? 74 ఆర్టికల్ మనం లింకప్ చేసుకోవాలి. 74 ప్రకారము ఈ ఎయిడ్ అండ్ అడ్వైస్ ఇవ్వడానికి మంత్రివర్గం ఉంటుంది పిఎం హెడ్గా. ఇది అయిపోయింది. నెక్స్ట్ 77 ఆర్టికల్ ఉంటుందండి. ఈ పరిపాలన మొత్తం అనేది వీళ్ళు రాష్ట్రపతి పేరు మీదనే చేయాలి. 77 ఆర్టికల్ అది రాష్ట్రపతి పేరు మీదనే పరిపాలన చేయాలి. పరిపాలన మొత్తం రాష్ట్రపతి సో సైన్ చేస్తాడు, అయిపోతుంది. నెక్స్ట్ 78 ఆర్టికల్స్ ఆల్సో దేర్. ఇదేంటి అంటే వీళ్ళు ఎవరన్నా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు మంత్రివర్గం అనేది ఆ నిర్ణయం గురించి ఈ పిఎం అనే వ్యక్తి ఈ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఇన్ఫామ్ చేయాలి. సో ఇన్ఫామ్ చేయాలి. ఇన్ఫామ్ చేయకుంటే 78 ప్రకారమే ఈ రాష్ట్రపతి కూడా సమాచారాన్ని కోరవచ్చు. రైట్ టు సీక్, రైట్ టు ఇన్ఫామ్ కూడా పిఎం ఇన్ఫామ్ చేయాలి. ఇన్ఫామ్ చేయకుంటే రాష్ట్రపతి ఇన్ఫ్యాక్ట్ అడగవచ్చు కూడా. 78 ఆర్టికల్ అది. ఇంకా చూస్తే గీనే కొంచెం కంత్రి అన్నట్టు ఇతను ఒక నిర్ణయం తీసుకున్నాడు, వీళ్ళకి చెప్పలేదు. నిర్ణయం తీసుకున్నాడు, జరా కంత్రి బిడ్డ అన్నట్టు ఇతను నిర్ణయం తీసుకున్నాడు. ఆ విషయం మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తెలిసింది అనుకోండి, అప్పుడు పిఎం చెప్తాడు, ఈ వ్యక్తి కంత్రి ఉన్నాడు, కొంచెం నిర్ణయం తీసుకున్నాడు కదా, నిర్ణయాన్ని మంత్రివర్గం లోపల డిస్కస్ చేసేలా పెట్టును అని చెప్పేసి రాష్ట్రపతి పిఎంకి చెప్తాడు. అంటే ఏంది, ఇప్పుడు పిఎంకి మంత్రివర్గానికి మొత్తం మీద చూస్తే ఈ మంత్రివర్గానికి రాష్ట్రపతికి పిఎం సమన్వయకర్తగా పనిచేస్తున్నాడు. ఇటుది అటు ఇటు చెప్తున్నాడు. సో ఇది మీకు పిఎం యొక్క విధులు అండి. మీకు ఏ పుస్తకం తీసుకున్నా ఇంత డెప్త్గా ఉండదు. సో మొత్తం పాయింట్స్ ఉంటాయి, ఆ పాయింట్స్లో మనకి ఏమర్థం కాదు. ఇక్కడ 4 ఆర్టికల్స్ వచ్చినాయి మనకి. 53 హెడ్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ ఓన్గా చేయవచ్చు, సబార్డినేట్ పెట్టుకోవచ్చు. 74 ప్రకారం మన సబార్డినేట్స్ ఉంటారు. సో ఎవరు? పిఎం అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. నెక్స్ట్ 77 అనేది రాష్ట్రపతి పేరు మీదనే వీళ్ళంతా అధికారం చెలాయిస్తారు. 78 అనేది సమన్వయకర్త అని చెప్పేసి చెప్తుంది. సో ఇటుది అటు చెప్తాడు, అటుది ఇటు చెప్తాడు మన పిఎం. రైట్. నెక్స్ట్ చూసిన తర్వాత మనకి ఇంకేముంటాయంటే, సో మన పిఎం అనే వ్యక్తి దేనికి హెడ్గా ఉంటాడని చెప్పేసి ఇది మళ్ళీ మీకు పాలిటీ లోపల సంస్థలు అని చెప్పేసి ఒక పాఠం ఉంటుంది. కాన్స్టిట్యూషన్ వాడని చెప్పేసి అట్లా ఉంటుంది, అక్కడ వస్తుంది. బట్ ఒకసారి మనం చూద్దాం ఒకసారి ఏమున్నాయని చెప్పేసి. ఈ పిఎం హెడ్ అనే వ్యక్తి సో ఇంటర్ స్టేట్ కౌన్సిల్కి, అంతర్రాష్ట్ర మండలికి హెడ్గా ఉంటాడు. నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్ అని చెప్పేసి పిలుస్తాం, జాతీయ సమైక్యత మండలి అని చెప్పేసి దానికి ఉంటాడు. నేషనల్ వాటర్ రీసోర్స్ కౌన్సిల్, జాతీయ జలవనరుల మండలి అని చెప్పేసి దానికి హెడ్గా ఉంటాడు. నేషనల్ బోర్డు ఫర్ వైల్డ్ లైఫ్ అని చెప్పేసి పిలుస్తాం కదా, దానికి హెడ్గా ఉంటాడు. నీతి ఆయోగ్కి హెడ్గా ఉంటాడు, నీతి ఆయోగ్ అని చెప్పేసి. న్యూక్లియర్ కమాండ్ అథారిటీకి హెడ్గా ఉంటాడు. అట్లా చాలా కనిపిస్తాయి. ఇంకా నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అని చెప్పేసి ఎన్డీఎంఏ కూడా హెడ్గా ఉంటాడు. అట్లా మీకు చాలా కనిపిస్తాయి. సో చూసుకున్న నోట్స్లో ఉన్నాయి. ఇవన్నీ పిఎం యొక్క విధులు అండి కంప్లీట్గా మనకు. సో ఇంతకంటే ఎక్కువ మీకు అవసరం లేదు. సో మీకు ప్రశ్న వస్తే ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఇక్కడ ఇది పటం ఇట్లనే వేసుకోండి. సో మీకు బాగా అయితే గుర్తుంటుంది. హెడ్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ ఎవరు, సబార్డినేట్స్ ఎవరు, 74 ఆర్టికల్ అని చెప్పేసి. 77 రాష్ట్రపతి పేరు మీద పరిపాలన మొత్తం చెలాయిస్తారు. 78 సమన్వయకర్తగా పిఎం అయితే ఉంటాడు.